నేను విజయ్. బీదర్ కోట మిస్టరీ. బీదర్ ఇది ఒక చారిత్రాత్మక అతి పురాతనమైన నగరం. మన హైదరాబాద్కి 135 కిలోమీటర్ల దూరంలో కర్ణాటక రాష్ట్రం ఉత్తర భాగాన ఉంది. క్రీస్తు పూర్వం ఈ నగరాన్ని శాతవాహనులు పరిపాలించేవారు. ఆ తర్వాత ఈ నగరం క్రీస్తు శకం 753లో రాష్ట్ర కుటుంబాల చేతిలోకి వెళ్ళింది. బీదర్ కోట కర్ణాటకలోని ఉత్తర భాగంలో ఉన్న బీదర్ నగరంలో ఉంది. ఈ ప్రాంతం పీఠభూమి ప్రాంతం. 1427లో బహమనీ రాజవంశపు సుల్తాన్ అయిన సుల్తాన్ అలావుద్దీన్ బహమాన్ తన రాజధానిని గుల్బర్గా నుంచి బీదర్కు తరలించాడు. ఆ కాలంలోనే ఈ కోటను మరికొన్ని మెహమదీయ నిర్మాణాలను నిర్మించాడు. ఇక్కడ దగ్గర దగ్గర 30 నిర్మాణాలున్నాయి. ఇక్కడ నగరానికి, జిల్లాకు, కోటకు ఒకటే పేరు, బీదర్. 22 మైళ్ళ పొడవు, అత్యధికంగా 12 మైళ్ళ వెడల్పు కలిగిన పీఠభూమికి ఒక మూలన ఈ నగరం మరియు కోట ఉన్నాయి. మొత్తం విస్తీర్ణం 12 చదరపు మైళ్ళు. ప్రాచీన కళ్యాణి చాణక్యుల రాజధాని కళ్యాణి బీదర్కు పశ్చిమంగా 40 మైళ్ళ దూరంలో ఉంది. బీదర్ నగరం, జిల్లాలోని నగర పరిసర ప్రాంతాలు కారంజా నది ద్వారా నీళ్ల అవసరాన్ని తీర్చుకుంటాయి. ఈ కారంజా నది మంజీరా నదికి ఉపనది. ఇక్కడ వాతావరణం సంవత్సరం పొడుగునా ఆహ్లాదకరంగా, అనుకూలంగా ఉంటుంది. ఏప్రిల్, మే నెలల్లో కూడా అనుకోని వర్షాలు కురిసి ఈ ప్రదేశం చల్లబడుతుంది. జూన్ మొదట్లో నైరుతి ఋతుపవనాలు ఈ ప్రాంతాన్ని చేరి మరింత ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగిస్తాయి. చలికాలంలో కూడా ఈ ప్రాంతపు వాతావరణం బాగుంటుంది. ప్రస్తుత బీదర్ కోటను కట్టించింది బహమనీ సుల్తాను అలావుద్దీన్ బహమన్ అని. అతడు 1427లో తన రాజధానిని గుల్బర్గా నుంచి బీదర్కు తరలించినప్పుడు కట్టించాడని చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఈ ప్రదేశం మెరుగైన వాతావరణం, సారవంతమైన భూమి కలిగి ఉండడమే ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. ఈ ప్రదేశంలో దృఢమైన చిన్నదైన ఒక కోట ఉందని 1322లో జరిగిన మొదటి ముస్లిం దండయాత్రకు సంబంధించిన రాజకుమారుడు ఉల్లుగ్ ఖాన్ ద్వారా తుగ్లక్ సామ్రాజ్యం కిందకు వచ్చిందని ఆధారాలున్నాయి. బహమనీ సామ్రాజ్యం స్థిరపడ్డాక 1347లో బీదర్ సుల్తాన్ అలావుద్దీన్ బహమనీ షా బహమనీ పాలనలోకి వచ్చింది. మొదటి అహ్మద్ షా పాలనలో బీదర్ బహమనీ సామ్రాజ్యపు రాజధాని అయింది. పాత కోట స్థానంలో కొత్త కోటతో పాటుగా మద్రాసాలు, మసీదులు, మహల్లు, రాజభవనాలు, తోటలు నిర్మించబడ్డాయి. బీదర్ చరిత్రలో చెప్పుకోదగ్గ వ్యక్తి 1466లో ప్రధానమంత్రిగా పనిచేసిన మహమ్మద్ గవాస్. క్రీస్తు శకం 1656లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ ఆక్రమించుకునేంత వరకు ఈ కోట బారిషాహీ సామ్రాజ్యం ఆధీనంలో ఉంది. 1724లో బీదర్ నిజాం నవాబులైన ఆసిఫ్ జాహిల్ అదుపులోకి వచ్చింది. బేజాపూర్ సామ్రాజ్యంలోకి 1619-20లో చేర్చబడి 1657లో మొఘల్ రాజ ప్రాతినిధ్యం కిందకు వచ్చి 1687 నాటికి మొఘల్ సామ్రాజ్యంలో భాగమైంది. 1751 నుండి 1762 మధ్య అసఫ్జా మూడవ కుమారుడైన నవాజ్ సయీద్ మొహమ్మద్ ఖాన్ అసౌద్దౌలా బీదర్ కోట నుండి సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. తన తమ్ముడు 3వ మీర్ నిజాం అలీ ఖాన్ అసఫ్జా ఇతని కోటలో బంధించి 16 సెప్టెంబర్ 1763లో హత్య చేయించే వరకు అతని పాలన కొనసాగింది. బీదర్కు పాత పేరైన మహమ్మదాబాద్ కూడా ఇతని స్మృతిలోనే పెట్టబడింది. ఆ విధంగా బహమనీ రాజులు గుల్బర్గా నుండి 1347, 1424 మధ్య కాలంలో 1424 నుండి రాజ్యం సమాప్తి చెందే వరకు బీదర్ నుండి పరిపాలన సాగించారు. ఆ పైన సామ్రాజ్యం 5 ముక్కలైంది. బీజాపూర్, గోల్కొండ, అహ్మద్నగర్, బీదర్, బేరార్ ప్రాంతాలుగా సామ్రాజ్యం విడిపోయింది. భారత స్వాతంత్ర్యం తర్వాత 1956లో బీదర్ మైసూర్లో భాగమైంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.